ప్రేమ, విధి, దైవం ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదే మన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్ల దివ్య కళ్యాణగాథ. ఒక దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చిన ఆ అద్భుతమైన ప్రేమ కథలోకి వెళ్దాం రండి. హిందూ పురాణాల్లో ఎన్నో గొప్ప వివాహాలు జరిగాయి, కాని ఇది చాలా ప్రత్యేకం. మరి ఈ కథ వెనుక ఏం జరిగింది? దాని వెనుక ఉన్న సంఘటనలు ఏంటి? అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కథ ప్రేమతో మొదలవ్వలేదు. విచిత్రంగా ఉంది కదా? అవును, ఒక పరీక్షతో మొదలైంది. ఆ పరీక్ష స్వర్గలోకం, భూలోకం ఈ రెండింటి గతిని శాశ్వతంగా మార్చేసింది. అంత ప్రశాంతంగా ఉంది. వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఒక గొప్ప యజ్ఞం చేస్తున్న ఋషులకి ఒక సందేహం వచ్చింది. తమ నైవేద్యాన్ని స్వీకరించడానికి దేవతలలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. ఆ క్రమంలోనే భృగు మహర్షి కోపంతో ఒక పెద్ద పొరపాటు చేశారు. లక్ష్మీదేవి నివాసమైన మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నారు. విష్ణుమూర్తయితే శాంతంగా ఆయన్ని క్షమించేశారు. కాని లక్ష్మీదేవికి ఆ అవమానం తట్టుకోలేకపోయారు. తీవ్రమైన దుఃఖంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక అంతే, లక్ష్మీదేవి లేని వైకుంఠం ఆయనకు శూన్యంగా అనిపించింది. ఆ ఎడబాటును భరించలేకపోయారు. వెంటనే లోకాలన్నీ గాలించడం మొదలుపెట్టారు. అలా తన ప్రియమైన భార్య కోసం వెతుకుతూ చివరికి భూమిపైకి దిగివచ్చారు. ఆయన అన్వేషణ అలా సాగుతూ సాగుతూ శేషాచలం కొండలకు దారితీసింది. అక్కడే ఒక పుట్టలో ఆశ్రయం పొంది తీవ్రమైన తపస్సు మొదలుపెట్టారు. ఇక్కడే, ఈ పవిత్ర వెంకటాచలం కొండలమీదే మహావిష్ణువు శ్రీనివాసుడుగా మారారు. శ్రీనివాసుడు ఒంటరిగా లేరు. ఆయనకు సేవ చేయడానికి ఒకరు వచ్చారు. ఆమె బకుళాదేవి. ఈమె ఎవ్వరో కాదు, పూర్వజన్మలో ఆయన పెంపుడు తల్లి యశోద. అప్పుడు శ్రీకృష్ణుడిచ్చిన మాటను నెరవేర్చడానికి ఈ జన్మలో శ్రీనివాసుడికి సేవ చేయడానికి వచ్చారు. సరే, ఒకవైపు శ్రీనివాసుడు కొండలపై తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో కింద ఉన్న రాజ్యంలో ఒక అద్భుతం జరిగింది. దైవిక అంశతో ఒక యువరాణి జన్మించింది. విధి ఆమెను శ్రీనివాసుడిని కలవడానికే పుట్టించింది. ఆ రాజ్యాన్నే ఆకాశరాజు అనే రాజు పాలిస్తున్నారు. ఆయన ఒకసారి యజ్ఞం కోసం పొలం దున్నుతుండగా ఒక తామర పువ్వు మీద ఒక పసిపాప కనిపించింది. ఆయనకు ఎంతో ఆనందం వేసింది. తామర పువ్వు నుండి పుట్టింది కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అసలు ఈ పద్మావతి ఎవరు? ఆమె వేదవతి పునర్జన్మ. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. ఎప్పటినుంచో మహావిష్ణువును పెళ్లి చేసుకోవాలని తపించిన వేదవతి శ్రీరాముడుగా ఉన్నప్పుడు శ్రీనివాసుడుగా అవతరించి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే సమయం వచ్చింది. ఇక చూడండి, విధి ఎలా ఆడిస్తుందో. ఒకరోజు శ్రీనివాసుడు తెల్లటి గుర్రం మీద అడవిలో వేటకు వెళ్లారు. అదే సమయంలో యువరాణి పద్మావతి తన చెలికత్తలతో కలిసి రాజ ఉద్యానవనంలో విహరిస్తోంది. రెండూ వేర్వేరు ప్రపంచాలు, కాని వాళ్ళిద్దరూ కలవాలని విధి ఎప్పుడో నిర్ణయించింది. అంతే, వాళ్ల కళ్ళు కలిశాయి. ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరూ గాఢమైన ప్రేమలో పడిపోయారు. వాళ్లది జన్మజన్మల బంధం గదా, ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. ప్రేమలో పడటమైతే జరిగిపోయింది, కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒక దేవుడికి, ఒక మనిషికి, అది ఒక యువరాణికి పెళ్లి చెయ్యటం అంత సులభమా? ఆ ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఇక్కడే వకుళాదేవి కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసుడు తన మనసులోని మాటను ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె ఆకాశరాజు దగ్గరికి ఒక దైవిక రాయబారిలా వెళ్లారు. శ్రీనివాసుడి తరపున పద్మావతిని అడిగారు. దేవగురువు బృహస్పతి కూడా జాతకాలు చూసి ఇది స్వర్గంలో నిశ్చయమైన బంధం అద్భుతంగా ఉందని చెప్పారు. మొదటి కొన్ని సందేహాలు, అడ్డంకులు వచ్చినా చివరికి ఆకాశరాజుకు అర్థమైంది, వచ్చింది సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరమాత్ముడని. దాంతో ఎంతో ఆనందంగా, గొప్ప గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక రాజు ఒప్పుకున్నాక అధికారికంగా ఆహ్వానం పంపాలి కదా. గొప్ప ఋషి అయిన శుకమహాముని చేత ఒక లగ్నపత్రిక రాయించి శ్రీనివాసుడికి పంపించారు. ఇక చూడాలి, ప్రపంచం మునుపెన్నడూ చూడని అత్యంత వైభవమైన పెళ్లికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇదే మామూలు పెళ్లి కాదు, దీన్ని కళ్యాణం అంటారు. అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, ఇది విశ్వమంతటా సంతోషాన్ని నింపే ఒక పవిత్రమైన, ఆధ్యాత్మికమైన వేడుక. ఆ దివ్య కళ్యాణం మాటల్లో వర్ణించలేం.
శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారు దేవతలందరూ చూస్తుండగా అత్యంత వైభవంగా ఒక్కటయ్యారు. ఆ వేడుక సృష్టి మొత్తానికి ఒక పెద్ద పండుగలా మారింది. ఆ పెళ్లికి ఎవరెవరొచ్చారో తెలుసా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు, శివుడు, సరస్వతీదేవి, ఇంకా ఎందరో దేవతలు, దివ్యజీవులు అందరూ భూమిమీదకు దిగివచ్చి ఈ పవిత్ర జంటను ఆశీర్వదించారు. ఈ గొప్ప సంఘటనకు గుర్తుగా ఆకాశరాజు ఒక ఆలయాన్ని నిర్మించారు. పెళ్లి ఎక్కడ జరిగిందో అదే ప్రదేశంలో, నారాయణవనంలో. ఈ ఆలయం వల్లే వారి దివ్య ప్రేమ కథ, వారి కళ్యాణ వైభవం ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మరి యుగాల కిందట జరిగిన ఈ కథ, ఈ దివ్య కలయిక నేటికీ లక్షలాది మంది భక్తులకు ఎందుకో ఇంత స్ఫూర్తినిస్తుంది. శ్రీనివాసుడు, పద్మావతుల కథ ప్రేమ, భక్తి, దైవమిచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి గొప్ప విషయాలకు ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలిచింది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు అక్కడికి వస్తూనే ఉంటారు.